క్రైస్తవ జీవితం ప్రారంభం ముఖ్యం కాదు, ముగింపు ముఖ్యం. ప్రారంభంలో ఏముంది? క్రియలు ఉంటాయి, సహనం ఉంటుంది, కష్టం ఉంటుంది. ప్రారంభంలో ఏమైనా చేస్తాం, కానీ చివరి రోజులు చేయటం గొప్ప. ఎఫెసు సంఘాన్ని దేవుడు ఒక పక్కన మెచ్చుకుంటూనే ఉన్నాడు, ఒక ప్రక్క దాని మీద నేరం మోపుతున్నాడు. ఒక పక్క మెచ్చుకుంటున్నాడు. ఏమని మెచ్చుకున్నాడు? సంఘమా, నీలో శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయమ్మా. ఆ సంఘంతో చెప్తున్నాడు దేవుడు, ఎఫెసు సంఘమా, నీలో శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి, కానీ నీ మీద మాత్రం తప్పు మోపుతా, నీ మీద నేను నేరం మోపుతా. నీలో ఉన్న మంచి లక్షణాలు ఇంకెవరి దగ్గర ఉన్నాయని చెబుతూ అందులో ఉన్న మంచి లక్షణాలన్నీ చూపిస్తూనే దేవునికి నచ్చని ఒక విషయాన్ని ఎత్తి చూపించాడు. దేవునికి నచ్చని ఒక విషయాన్ని ఎత్తి చూపించాడు. ఆ ఒక విషయమే, దేవుని నామ నిమిత్తము భారము భరించి అలవలేదు ఈ నేరం.